నీతి కథ మామిడి చెట్టు గొప్పతనం. ఒక చిన్న గ్రామంలో చిన్ని అనే బాలుడు ఉండేవాడు. ఆ బాలుడికి తన ఇంటి వెనుక ఉన్న మామిడి చెట్టు అంటే ప్రాణం. చిన్ని చెట్టుతో మాట్లాడేవాడు, ఆడేవాడు, ఆ చెట్టుపై ఎక్కి తన ఆనందాన్ని పంచుకునేవాడు. చిన్ని ప్రతిరోజూ చెట్టు దగ్గరకు వచ్చేవాడు. మామిడి చెట్టు అతని బంధువులా తయారైంది. చెట్టు కింద కూర్చుని పాఠాలు చదవడం, పండ్లు తినడం, చెట్టు కొమ్మలపై ఊగడం అతనికి ఎంతో ఇష్టం. కాలం మారింది. చిన్ని పెద్దవాడయ్యాడు. ఒకరోజు అతను చెట్టు దగ్గరకు వచ్చాడు. అతనికి డబ్బు అవసరమైంది. చెట్టు, నా పండ్లు తీసుకో చిన్ని. అమ్ముకుని డబ్బు సంపాదించుకో. చిన్ని పండ్లను తీయగా చెట్టు సంతోషపడింది. కొన్ని సంవత్సరాల తరువాత చిన్ని తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతనికి ఇల్లు కావాలన్న కోరిక. చెట్టు, నా కొమ్మలు కోపు చిన్ని. వాటితో ఇల్లు కట్టుకో. చిన్ని కొమ్మలు కోసి ఇల్లు కట్టాడు. చెట్టు మౌనంగా సహించుకుంది. చెట్టు ఆలోచించింది, మైనస్ నా భాగం అతనికి ఉపయోగపడితే నాకు సంతోషమే. తన కొమ్మలు కోసినా అది బాధపడలేదు. తన మిత్రుడి అవసరానికి తాను ఉపయోగపడగలిగిందన్న సంతోషం మిగిలింది. ఇంకొన్ని సంవత్సరాల తరువాత చిన్ని వృద్ధుడయ్యాడు. చెట్టు దగ్గరకు వచ్చి అన్నాడు, నాకు విశ్రాంతి కావాలి. చెట్టు, నా పెంకుల మీద కూర్చో చిన్ని. విశ్రాంతి తీసుకో. చిన్ని కూర్చొని నిద్రపోయాడు. చెట్టు ఇప్పుడు ఆకుల్లేని, కొమ్మలలేని, పండ్లలేని వృక్షం. కాని తన మిత్రుడి సేవ చేయగలిగిన ఆనందం మాత్రం ఉంది. చిన్ని చెట్టు మీద తలసేయగా చెట్టు చల్లదనాన్ని ఇచ్చింది. ప్రేమ అనేది ఇస్తే మరింత పెరుగుతుంది. చెట్టు తన జీవితమంతా చిన్ని కోసమే త్యాగం చేసింది. ఇది మన జీవితం, మన తల్లిదండ్రులు మనకోసం చేసే త్యాగానికి ప్రతిరూపం. తల్లిదండ్రులు మనకోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటారు. వారు ఆశించే దానం ఒక్కటే మైనస్ మన సంతోషం. వారి సేవను గుర్తించి గౌరవించాలి. నీతి, మన జీవితంలో చెట్టులాంటి సంబంధాలు చాలా అరుదుగా ఉంటాయి. తల్లిదండ్రుల ప్రేమను అవమానించకండి. వారిని గౌరవించండి. వారి కోసం కాలం కేటాయించండి. ఇది మనందరి బాధ్యత.